డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 13వ వార్డు బ్రాడీపేట రెల్లివారి వీధిలో బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రెల్లి సోదరులు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, చందమామ వాసు, కవల నానాజీ, కంచుమర్తి బాబురావు, రామచంద్రపురం టౌన్ మహిళ అధ్యక్షురాలు వజ్రపు రాజేశ్వరి, 13వ వార్డు అధ్యక్షులు బట్టలగిరి, 13వ వార్డు వైస్ ప్రెసిడెంట్ శీలం అన్నవరం, టిడిపి సీనియర్ నాయకులు లంక శ్రీను, రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం కోనసీమ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ గొర్రెపర్తి సతీష్, గొర్రెపర్తి భీమశంకర్, బండి జ్యోతి కిరణ్, గూడుపు గణేష్, ముత్యాల సుబ్రహ్మణ్యం, వడ్డాది జ్యోతిబాస్ మరియు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం దాదాపు ఒక 5 సంవత్సరాలు జరిగింది. దీన్ని చాలామంది కూడా దీన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా మా యువత, మా బండి జ్యోతి కిరణ్ గారు, నేను అండ్ భీమశంకర్ సతీష్ మొత్తం ఉన్నటువంటి టీము పరదేశ్ గారు అంటే మేమంతా కూడా నిలబడి ధైర్యంగా మా దళిత దేవుడు యూనివర్సిటీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మేము నిలబెట్టుకోవడం జరిగింది. మరి రాబోయే తరాల్లో కూడా మా యువతకు మేము ఒక చక్కటి మెసేజ్ ఇచ్చి ముందుకు నడిపించాలని మేము ఎన్నో విధాలుగా ఉన్నాం. అయితే ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మాకు చేసుకోవడానికి కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఇక్కడ కానీ ఒక కమిటీ హాల్ కానీ వేరే విధంగా ఏమీ లేదు. మాకున్న ఒక కమిటీ హాల్ కూడా అక్కడ సచివాలయానికి ఇచ్చేశారు. ఆ కమిటీ హాల్కి కూడా త్వరలోనే మాకు అప్పచెప్పించి బాధ్యత ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వానికి ఏ వ్యతిరేకమైన విధానాలు మేము ఎప్పుడు కూడా చెయ్యం కూడాను. కానీ మాకంటూ ఒక ఉంది కాబట్టి అది తిరిగి మాకు మరలా ఇప్పిస్తే మీ అందరితో మీరు మరలా దాంట్లో కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ 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 జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారి ఆశయాలు. జై భీమ్, జై జై భీమ్. మా ఆహ్వానాన్ని మన్నించి 13వ వార్డు సభ్యులందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ కూడా మా దళిత దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. నా పేరు ముత్యాల సుబ్రహ్మణ్యం, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణం రెల్లి జాతి నాయకుల్ని. మాకు ఈ రోజున ఒక అంటరానితనముగా చూసేవారు జనాలందరూ కూడా ఈ రోజున ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఒక చక్కటి దాంట్లో పొందుపరిచి మా అందరినీ కూడా అందరూ సమానమే, అందరు సమానత భావం కలిగి ఉండాలని చెప్పి ఆలోచనతో మా దళిత దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని నిర్మించి మాకు అందజేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు మేము ఇక్కడ నుంచొని ఈరోజు దైనంగా మాట్లాడుతున్నాం అంటే దానికి ఆయన భిక్ష. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ, మనం చేస్తున్నటువంటి వ్యాపారాలు కానీ, మనం తీసుకున్నటువంటి చదువులు కానీ ఏవైతే ఉన్నాయో మనకి దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, ప్రపంచానికి కూడా అన్నిటికీ ఈయన పెట్టినటువంటి భిక్ష అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పెద్దలందరికీ మరొకసారి 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మన రామచంద్రపురం పట్టణం 13వ వార్డు
ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మరియు నా గౌరవనీయులైన అక్కలకి చెల్లెలకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఈరోజు మన బాబాసాహెబ్ గారి ఆశయాల్ని మనం ఆశిస్తూ ఇక్కడ మనం బాబా గారికి ఈ సందర్భంగా ఆయన్ని మనం పూలహారాలతో సమర్పించాం. ఆయన ఆశయాల్ని మనం అందరం కలిసికట్టుగా అందరం ముందు నడిపించి బాబా గారి ఆశయాలు వర్ధిల్లాలని చెప్పి ఆశిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బాబా గారి ఆశయాలు, బాబాసాహెబ్ గారి ఆశయాలు